మాత నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 17వ తేదీన అంటే జూలై 17వ తేదీన తొలి ఏకాదశి రాబోతుంది. హిందువుల తొలి పండుగగా తొలి ఏకాదశిని పేర్కొంటారు. హిందువుల ప్రధానమైన పండుగలకు ఈ తొలి ఏకాదశితోనే శ్రీకారం చుడతారు. ఈ తొలి ఏకాదశి తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధాన పండుగలు వస్తాయి. అందుకే మన హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి చాలా విశేష ప్రాధాన్యత ఉంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. దీన్నే శయన ఏకాదశి అని, హరివాసరము లేదా పేలాల పండుగ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి నాడు ప్రజలందరూ కూడా ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటారు. 17వ తేదీన తొలి ఏకాదశి వస్తున్న నేపథ్యంలో ఈ పండుగ విశేషాలు తెలుసుకుందాము. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటాము. పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడట. తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి నిద్రలేస్తాడు. ఈ చాతుర్మాస వ్రతం కూడా ఈ ఏకాదశి నాడు మొదలవుతుంది. దీనిని దేవశయని ఏకాదశి లేదా హరిశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి దేవతలకు రాత్రిపూట మొదలవుతుంది. అయితే శ్రీ మహావిష్ణువు పగటిపూట విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు. అంతేకాక ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతూ ఉన్నట్లుగా కనిపిస్తాడు. నిజంగా శ్రీ మహావిష్ణువు నిద్రపోతారా లేదా నిద్రకు మరేదైనా అర్థం ఉందా అంటే చైతన్య స్థాయిలో ఎప్పుడూ కూడా మెలకువగా ఉండే వ్యక్తిని దేవుడుగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా మెలకువగా ఉండే భగవంతుడు అంతకాలం ఎలా నిద్రపోతాడు అంటే దీనిలో దాగి ఉన్న రహస్యము ప్రజలు సంప్రదాయ ఆచారాలను అనుసరించి వారి జీవితాన్ని కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టినవి. ఆ రోజు నుంచి ఒంటిపూట భోజనము, జాగరణ వంటి వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజల కోసము ఋషులు ఏర్పాటు చేసినవి. అయితే నిశ్చితంగా ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు, పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చును. ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. కొన్ని రోజుల తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసము వర్షాకాల మాసము. వర్షాకాలం ముగిసిన తర్వాత శరదృతువు ప్రారంభమవుతుంది. అంటే ఈ చాతుర్మాస్య దీక్ష స్వీకరించాలంటే 4 మాసాలు ఋతువులు మారే మాసాలు. వాతావరణం మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇలా దగ్గు, జలుబు, ఫ్లూలతో పాటు ఇన్ఫెక్షన్ల వంటివి వ్యాప్తి పెరుగుతుంది. అన్ని కూరగాయలు, పండ్లలో బ్యాక్టీరియా, కీటకాలు పెరగడం ప్రారంభిస్తాయి. కాబట్టి వర్షం కారణంగా సాధారణ వ్యక్తి తన జీవితాన్ని ఇంటి వద్దనే ఎక్కువగా గడిపేస్తాడు. ఈ కారణంగా ఈ 4 మాసాల్లో శుభకార్యాలు చేయవద్దని, ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సంయమనం పాటించేందుకు ఈ వ్రత నియమాలను ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఈ ఏకాదశి ఎలా వచ్చింది అంటే పూర్వము తాళజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తాడు. దేవదేవుడు యోగనిద్రలో ఉండటము అదునుగా భావించిన దానవులు దేవతలపై విజృంభిస్తారు. దీంతో దేవతలు భయపడి వైకుంఠ ధామానికి పరుగులు తీయడంతో భగవానుడి శరీరం నుంచి ఉద్భవించిన శక్తి దానవుల దాష్టీకాన్ని కట్టడి చేసింది. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టాడు. ఆమె సమయస్ఫూర్తికి సకాలంలో సహకరించినందుకు సంతసించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరిందట. అలా అప్పటి నుంచి కూడా ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోనికి వచ్చింది. ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి
ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి. అలా ఆ రోజు మొత్తము కూడా ఉపవాసం ఉండాలి. నృత్యం ఆడకూడదు మరియు స్త్రీ సాంగత్యం పనికిరాదు. కానీ పనులు, దుష్ట ఆలోచనలు కూడా చేయకూడదు. ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదులు అనంతరము శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. కనుక అన్నదానం చేయడము ఈ రోజున చాలా మంచిది. అలాగే ఈ వ్రతం ఆచరించేవారు కాల్చి వండినవి మాంసాహారము, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినువులు కూడా తీసుకోకూడదు. ముఖ్యంగా మంచంపై కూడా శయనించకూడదని పురాణాలు చెబుతున్నాయి. మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు ఆ శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యాధుల నుంచి విముక్తి పొందగలరని, మరణానంతరము వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొంటున్నట్లుగా పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి తొలి ఏకాదశి రోజున పిండి దీపాన్ని పెట్టాలి. ఈ రోజున పేలాల పిండి తినటము ఆచారంగా వస్తుంది. కాబట్టి ఉపవాసం ఉండే వారి నియమాలు యథావిధిగా ఉంటాయి. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో తొలి ఏకాదశి పండుగల జరుపుకునే ఆచారం కూడా ఉంది. ఏరువాకలాగానే తొలి ఏకాదశిని కూడా వేడుకగా చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చేటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్ర ఏ సమస్యలు కూడా రాకూడదు అనే మహావిష్ణువుకు దండం పెట్టుకుంటారు. ఈ తొలి ఏకాదశి రోజున శేషశాయిని అంటే శ్రీ మహావిష్ణువును పూజించి అలా ప్రతి నెల కూడా వచ్చే ఏకాదశిని విడిచిపెట్టకుండా శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతూ ఉన్నారు. అంతేకాదు అనాదిగా సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి శ్రీ విష్ణు సాయుధ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలానే అంబరీషుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. సూర్యవంశ చక్రవర్తి సత్యసంధుడు మాంధాత తన రాజ్యంలో అనావృష్టి నెలకొన్నప్పుడు అంగీరసుడి సూచనపై శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేశాడని, తత్ఫలితంగా వర్షాలు కురిసి పరిస్థితి చక్కబడిందని మన పురాణాలు చెబుతున్నాయి. పైగా సతీ సక్కుబాయి కూడా ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందిందారంట. అలాగే ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు కూడా చేస్తారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలపై శయనిస్తాడు. దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. శ్రీహరి యోగనిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు. అయితే తాళజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో తన శరీరం నుంచి జనించిన కన్య పేరే ఏకాదశి అంటారు. రుక్మాంగదుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి కోరిన రంభను తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు, సన్యాసులు మాత్రమే ఆచరిస్తూ ఉన్నారు. చాతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామక్రోధాలుద్దులను విసర్జిస్తారు. నిజానికి పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతంగా ఉంటుంది. అయితే ప్రత్యక్ష దైవము సూర్యుడు దక్షిణ వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనము ప్రారంభమవుతుంది. చాతుర్మాస్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి
శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. శుభ్రం చేసుకుని శ్రీ మహావిష్ణుమూర్తిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు మాంసాహారము, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు. అలాగే మంచంపై కూడా శయనించరాదు. ఏకాదశి అంటే 11 అని అర్థము. ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడినటువంటి ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు ఆ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం కూడా వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాకలాగానే తొలి ఏకాదశిని కూడా వేడుకగా చేసుకుంటారు. అయితే అప్పుడు అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదు అని, పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదు అని, ఏ ఆటంకాలు ఎదురవ్వకూడదు అని వేడుకుంటారు శ్రీ మహావిష్ణువును. ఈ తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. ఈ తొలి ఏకాదశి రోజున రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు. ఈరోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం కూడా ఉంది. కొత్త కూలీలను మాట్లాడడం లాంటి పనులు కూడా చేస్తారు. అలా కొత్త ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మపాల భాగం నుంచి కింద పడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడట. దీంతో ఈ రాక్షసులు ఇద్దరూ కూడా ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోనికి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగరణ చేయాలి. రాత్రివేళ శ్రీ మహావిష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడము, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. ఈ తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే శ్రీ మహావిష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడము మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి ఈ పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద కూడా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.